హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి సోయా చంక్స్ ఫ్రై. సో ఫస్ట్గా వేడి వాటర్లో ఈ యొక్క సోయాలు అందులో వేసేసుకోవాలి. ఆలోపు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అండ్ పక్కన వేడి వాటర్లో వేసుకున్న సోయాని సపరేట్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఆలోపు వేడైన ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మిర్చిలో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసేసుకోవాలి. అందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సోయాలు అందులోకి యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సోయా అందులో వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. ఉప్పు యాడ్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత తీసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మాడిపోకుండా చూసుకోవాలి కదా. మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేద్దాం. మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఒకసారి ఏ విధంగా ఫ్రై అనేది. అందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఫైనల్గా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ధనియాల పౌడర్ కూడా. అండ్ నెక్స్ట్ కొత్తిమీర ఆకు గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా మనకి టేస్టీ సోయా చంక్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్.